పంచాయతీ దగ్గరైతే ఊర్లో జనం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి అయితే చంచలమ్మ అలాగే సింధూర అయితే వస్తూ ఉంటారు. ఇంతలో కారులో నుండి అయితే చంచలమ్మ అయితే దిగుతూ ఉంటుంది. అది చూసిన ఊర్లో జనం మొత్తం అయితే వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరాని అక్కడ కుర్చీలో కూర్చొని పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే మీ అభియోగం ఏంటో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది వినిన సింధూర వాళ్ళ నాన్న అయితే నా కూతురికి పసుపు కుంకాలను పోగొట్టుకుంది. తనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. కానీ వాళ్ళ అత్తయ్య ఒప్పుకోవటం లేదు. మీరే ఏదో ఒక నిర్ణయం చెప్పి నా కూతురికి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అక్కడ చంచలమ్మ అయితే నా కోడలిని నేను కోడలిలా చూడలేదు, కూతురులా చూసుకుంటున్నాను. అందుకే నా కూతుర్ని ఇక్కడ నా ఇంటి దగ్గర నుండి నా దగ్గర నుండి ఎక్కడికి పంపించదలుచుకోలేదు. అందుకే నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. అందుకే తనకి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈ అభియోగాన్ని పెట్టానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే మీ ఇద్దరి అభియోగాలని నా ముందు పెట్టారు. నా మనసుకు ఏది మంచిదైతే అదే నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.